ఇక విహారిని కోర్టు బోన్లో నిలబెట్టి వాదనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే సంధ్య, అయ్యో జేడీ మ్యామ్ ఎక్కడ ఉన్నారు, ఇంకా రాలేదేంటి, ఏవో సాక్ష్యాలు తీసుకొస్తా అన్నారు, ఇప్పుడు ఎలా విహారి గారికి శిక్ష పడేలాగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం విహారియే నేరం చేశాడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉంటాడు. మధ్య మధ్యలో నేను అలాంటి తప్పు చేయలేదు, అసలు నేనే తప్పు చేయలేదు అని విహారి అంటూ ఉంటే జడ్జి గారు ఆర్డర్ ఆర్డర్, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి అని చాలా సార్లు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఆ పీపీ అంబిక వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ సిరి అనే ఆవిడ మీద ఇతను మోజుపడి ఆవిడ ఒప్పుకోనందువల్ల ఇలా చేశాడు, తనను కావాలని ఉద్దేశపూర్వకంగా చంపేశాడు, కావాలంటే ఈ వీడియో చూడండి అని ఒక పెన్ డ్రైవ్ని ఇచ్చి విహారీ కారు ఆటోకి గుద్దుకొని ఆటో లోయలో పడి కాలిపోయినట్టుగా ఆ వీడియో చూపిస్తూ ఉంటాడు. అలా ఆవిడ నామరూపాలు లేకుండా మొత్తం అసలు గుర్తుపట్టలేనంతగా తనని చనిపోయేలాగా చేశాడు ఈ విహారీ అని చెప్తూ ఉంటాడు. ఇంకా విహారీ గురించి అన్ని విషయాలు అలా నెగిటివ్గానే చెప్తూ ఉంటాడు. మరోవైపు జేడీకేడి ఆటో డ్రైవర్ని బయటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా అలా కొంతమంది రౌడీలు వాళ్ళని గమనించేసరికి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. జేడీకేడి ఇద్దరు రౌడీలని కొడుతూ ఉంటే ఇంకొక రౌడీ ఒక నైఫ్ తీసుకొని వచ్చి ఆటో డ్రైవర్ని పొడుస్తాడు. ఇంకా అతను గట్టిగా అరవడంతో జేడీకేడి ఒక్కసారిగా చాలా షాక్ అయి వెనక్కి తిరిగి ఆ రౌడీలని చితగొట్టేసి ఆటో డ్రైవర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని పట్టుకుంటారు. ఇక అలా మరోవైపు కోర్టులో అలా వాదనలు జరుగుతూనే ఉంటాయి. ఎస్ఐని కూడా విచారించాల్సిందిగా కోరుతున్నాను అని పీపీ చెప్పడంతో ఇంకా విహారిని అరెస్ట్ చేసిన ఎస్ఐ వచ్చి కూడా అంతా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంబిక సంతోషపడుతూ ఉంటుంది. పద్మాక్షి సహస్ర ఏమన్నా చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పటికే జడ్జి అన్ని విషయాలు ఆధారాలు అన్నీ పరిశీలించిన తర్వాత విహారి ఉద్దేశపూర్వకంగా ఈ నేరం చేశాడని నమ్మి ఇతనికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది అని తీర్పు చెప్పేసి రాస్తూ ఉంటుంది. ఇంకా పేపర్లో రాసి సైన్ చేసే టైంకి ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ జేడీ అక్కడికి వస్తుంది. ఇంకా ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే నేను జేడీ ఈ విహారీ గారి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, నేను మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి మేడం, నాకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, అతను నిర్దోషి అని చెప్పడానికి నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ పీపీ మాత్రం లేదు మేడం, మీరు టైం వేస్ట్ చేసుకోకండి, కావాలని వీళ్ళు ఈ కేసుని ల్యాగ్ చేయాలని చూస్తున్నారు, విహారీది తప్పే కదా, మీరు శిక్ష వేసేయండి అని ఆ పీపీ అనడంతో వాళ్ళు 5 నిమిషాలు మాత్రమే టైం అడిగారు కదా, మీకెందుకు అంత తొందర, ఆగండి పర్వాలేదు చూద్దాము అని జడ్జి చెప్తుంది. థ్యాంక్ యూ మేడం అంటూ థ్యాంక్ యూ యువర్ ఆనర్ అని జేడీ బోర్డులోకి వెళ్ళి విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. ఈ విహారీ గారు ఎలాంటి తప్పు చేయలేదని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మేడం, ఈ వీడియో చూడండి అని విహారీ కార్ డాష్ బోర్డ్లో రికార్డ్ అయిన వీడియోని చూపిస్తుంది. అదే విహారీ గారి కార్ డాష్ బోర్డ్లో రికార్డ్ అయిన వీడియో ఒకసారి మీరు గమనించండి అని చెప్పడంతో అవన్నీ ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలు మేడం, ఇప్పుడు అలాంటివన్నీ చూడట్లేదు, ఈ విహారీని నిర్దోషిగా చూపించాలని వాళ్ళన్ని తప్పుడు వీడియోలన్నీ తీసుకుని వచ్చారు అని పీపీ వాదిస్తూ ఉంటాడు. అలా అలాగంటారా మీరు, అయితే నా దగ్గర ఒక పవర్ఫుల్ సాక్ష్యం కూడా ఉంది అని జేడీ చెప్తుంది. అవునా ఏంటది అని జడ్జి అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం మేడం అంటూ జేడీ పిలుస్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మేబీ ఆటో డ్రైవర్ని తీసుకొని వచ్చి వాళ్ళకి చూపించి అక్కడ చనిపోయింది ఆటో డ్రైవర్ కాదు, ఇదంతా కావాలని నాటకాలు ఆడుతున్నారు, విహారిని అందులో ఇరికించాలని ట్రై చేస్తున్నారు అని జేడీ నిరూపించి విహారిని విడుదల చేస్తుందేమో. ఇంకా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.